హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ గుత్తి చిక్కుడుకాయ వేపుడండి. ఇది ఇలా పప్పులోకి పెట్టుకొని తింటే ఎంత బాగుంటుందో. చిన్నప్పుడు మా అమ్మ నా కోసం స్పెషల్గా చేసేదనమాట. నాకైతే చాలా ఇష్టం. దీన్ని యాక్చువల్గా గెనచిక్కుడుతో చేస్తే ఇంకా రుచిగా ఉంటుంది. కానీ నేను ఇక్కడ ఉన్న ఏరియాలో గెనచిక్కుడు లేదనమాట. అందుకనే ఇలా నేనైతే ఈ నార్మల్ చిక్కుడుకాయతోనే దీన్ని చేసుకుంటున్నాను. దీనికి సైడ్కి ఉన్న నారని రెండు వైపులా తీసేసి ఒక్క సైడ్ ఓపెన్ చేసేసి లోపల పురుగు ఉందా లేదా ఖచ్చితంగా చూసుకోవాలండి. అందుకనే ఒక సైడ్ ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. నార కూడా కంప్లీట్గా రెండు వైపులా తీయాలి. లేదు అంటే మనం తినేటప్పుడు ఆ నార తగులుతూ చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఇరిటేటింగ్గా ఉంటుంది, తినడానికి పెద్దగా నచ్చదనమాట. అందుకని నారలన్నీ తీసేసి చిక్కుడుకాయలని శుభ్రంగా కడుక్కున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి లేదా ఒక గిన్నెలో అయినా కూడా కొన్ని వాటర్ని వేడి చేసుకోవాలండి, సాల్ట్ వేసి. తర్వాత నీరు మరిగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని ఇందులో వేసేసి ఒక్క 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. ఇది చాలా ఎక్కువగా ఉడకకూడదు, అలాగని తక్కువగా కూడా ఉడకకూడదు. మంచిగా పర్ఫెక్ట్గా ఉడికేలాగా చూసుకొని తీసేయాలండి. లేదంటే మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్లో ఉడికేసుకోండి. తర్వాత వాటర్ని తీసేసి వీటిని నీరు పోయేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి వేయించుకొని ఇవి కాస్త వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని నేను ఇందులో వేసుకుంటున్నానండి. ఈ శనగపప్పు కూడా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని వేసుకోవాలి. నువ్వులు కాస్త వేగిన తర్వాత స్టవ్ కట్టేసి అన్నిటినీ తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలండి. ఇవన్నీ కంప్లీట్గా చల్లారాలి. మనం కూర స్టార్ట్ చేసి అది అయ్యే లోపల అన్నీ కంప్లీట్గా చల్లారుతాయి అన్నమాట. అప్పుడు మనము అదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో కాస్త జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసి అది వేగిన తర్వాత నేను 4 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకుంటున్నాను ఇందులో. ఆ పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న స్లైసెస్ లాగా నేను కట్ చేసుకున్నానండి. ఇక్కడ ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే ఈ కూరకు మంచి రుచి అండి. ఉల్లిపాయలతోనే ఈ కూర రుచి వస్తుంది. అందుకని ఎక్కువగానే వేసేసుకొని అన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడు కాస్త ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుంటే త్వరగా ఉడుకుతాయి, అలాగే టేస్ట్ బాగుంటుంది. ఇవి ఒక 60% వరకు ఉడికిన తర్వాత నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నానండి. ఇది కూడా పచ్చిదనం పోయేంత వరకు వేయించేసుకొని కాస్త పసుపు వేసుకోవాలి. ఇక్కడ నేను చేస్తున్నది క్యాస్ట్ ఐరన్ కడాయిలో కాబట్టి హీట్ ఎక్కువగా ఉంటుంది, త్వరగా అయిపోతుందండి. అలాగే మనకు ఇలా నాన్ స్టిక్స్ కంటే క్యాస్ట్ ఐరన్ కానీ ఐరన్ కానీ స్టీల్ వాటిలలో చేసుకుంటే చాలా మంచిది. ఈ మధ్య ఇవి చాలా వస్తున్నాయి. నేనైతే ఈ కుక్వేర్ని ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి తీసుకున్నానండి. నా కూపెన్ కోడ్ వందన768 వాడితే మీకు అందులో ఉన్న ఆఫర్స్ కంటే కూడా అడిషనల్గా 12% ఆఫర్ లభిస్తుంది. అలాగే పసుపును అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసి మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఒక్క 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. అంతకంటే ఎక్కువగా మూత పెట్టకండి, ఎక్కువగా గుజ్జుగా అయిపోతాయి అన్నమాట. ఇలా అయిన తర్వాత వీటి మంచిగా వేగిన తర్వాత మనం దీంట్లోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు, అలాగే నువ్వులు, శనగపప్పు మూడిటి మిశ్రమాన్ని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నేను వేసుకుంటున్నానండి. అలాగే మనకు రుచికి సరిపడా కారాన్ని, అలాగే ఉప్పు తక్కువగా అనిపిస్తే కాస్త ఉప్పుని కూడా నేను ఇక్కడ వేసుకుంటున్నానండి. ఉప్పు ఖచ్చితంగా చూసి వేసుకోవాలండి, లేదంటే మనం ఆల్రెడీ ఉల్లిపాయలు వేసాము, చిక్కుడుకాయలు ఉడికించేటప్పుడు కూడా వేసాం కాబట్టి ఎక్కువగా అయిపోతుంది. అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసి హై ఫ్లేమ్లో మంచిగా కలిపేసుకోవాలండి. ఇక్కడ మీరు లో ఫ్లేమ్లో పెట్టారంటే అంతా మాడిపోతుంది. అలా కాకుండా ఉండడానికి హై ఫ్లేమ్లో పెట్టండి. ముక్కకు కూడా మంచిగా పడుతుంది మసాలా, అలాగే టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుంది. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట ఇలా చిక్కుడుకాయ కూర చేస్తే. చిక్కుడుతో చేస్తే ఇంకా బాగుంటుంది. ఈసారి ఇలా చేశానండి, నాకైతే ఫేవరెట్ కర్రీ. ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని మనము సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది అని నాకు కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొకసారి మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.